latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. కెరియర్ స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతున్న హిట్ ఎలా ఉంటుందో చూడలేదు ఆ బ్యూటీ. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుంటుందో తెలియదు. బ్లాక్ బాస్టర్ సౌండ్స్ కోసం కఠోర పక్షుల ఎదురు చూసిన మేడం కళ ఎట్టకేలకు తీరింది. నెక్స్ట్ ఆఫర్స్ని కొల్లగొడుతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. అదిదా సర్ప్రైజ్ అంటూ కేతికా శర్మ కెరియర్కు సింగిల్ పెద్ద బూస్టర్ అయింది. పూరి సన్ ఆకాష్ పూరి రొమాంటిక్తో ఇంట్రడ్యూస్ అయిన ఆ బాత్రూమ్ సింగర్ రాబిన్ వుడ్ వర్క్ సక్సెస్ ఎలా ఉంటుందో, సక్సెస్ ఇచ్చే కిక్ ఏ రేంజ్లో ఉంటుందో చూడలేదు. అన్నాదమ్ములు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఆమె హెడ్ ఫేట్ మార్చలేకపోయారు. కానీ సడన్లీ విష్ణు లక్కీ మ్యాన్ అయినాడు. రొమాంటిక్ సీన్లకు అడ్డు చెప్పకపోయినా అందాలు ఆరబోస్తున్న కేతికాకు హిట్ పడలేదు. ఆమె చేసిన త్యాగం వృధాగా మారిపోయింది. బాలీవుడ్లో ఓటీటీ సినిమాలో మెరిసిన మేడం మళ్ళీ టాలీవుడ్ చెంతకు చేరింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 4 సంవత్సరాలు అయినా హిట్ సౌండ్ వినలేదు. కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో ఆమెకి లక్కీ భాస్కర్ అయ్యాడు శ్రీ విష్ణు. రీసెంట్గా రిలీజ్ అయిన సింగిల్ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకెళ్తుంది. పూర్వహరిణి పాత్రలో ఒదిగిపోయారు కేతికా అండ్ ఇవానా ఫస్ట్ టాలీవుడ్ ఫిలిం కూడా ఇదే. దీనితో సక్సెస్ కొట్టేసింది ఆ బ్యూటీ. ఇప్పటి వరకు ఐరన్ లెగ్ ట్యాగ్ వేసుకున్న కేతికా శర్మ లక్కీ లేడీగా మారిపోయింది. అయితే ఇంకా ఆఫర్స్ని కొల్లగొడుతుందా చూడాలి. ఈ లక్కీ భాస్కర్గా మారిన శ్రీ విష్ణు ఒక మంచి లక్కీ ఛాన్స్ ఇచ్చాడు కేతికా శర్మకి అనే చెప్పాలి. సో కేతికా శర్మ ఇక నుంచి మంచి సినిమాలను ఎన్నుకొని లక్కీ ఛాన్సెస్ కొట్టేస్తుందా? టాలీవుడ్లోనే ఉండిపోతుందా, లేక బాలీవుడ్కి మళ్ళీ షిఫ్ట్ అవుతుందా అనేది చూడాలి. సో టాలీవుడ్ విషయానికి వస్తే ఫస్ట్ సక్సెస్ ఎలా అందుకుందో చూశారు ఇప్పుడే. కానీ బాలీవుడ్లో ఈమెకు ఇంతవరకు సక్సెస్ అనే పదమే లేదు. సో బాలీవుడ్లో కన్నా టాలీవుడ్లోనే తనకు సక్సెస్ ఎక్కువగా ఉందని కేతికా శర్మ నమ్ముతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. మరి చూడాలి వెయిట్ చేసి.